దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క పాదముల చెంత ఆయన మాటలు వినటానికి, బలం పొందుకోవటానికి, లోకరీతిగా మాత్రమే కాదు కానీ ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలో ఉండటానికి ఏకీభవించిన మీ అందరికీ ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించును గాక. మీరు ఆశీర్వాదం కొరకే దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు కదా చాలామంది. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ఆశీర్వదించబడాలి అంటే దేవునికి మనము లోబడాలి, విధేయులంగా ఉండాలి. మనము మన పైనున్నటువంటి అధికారులకి, మనం పనిచేసేటువంటి స్థలములో మన యజమానులకి లీవ్ లెటర్ రాస్తాం. మనకు సెలవు కావాలంటే క్రింద ఏమంటాం? మీ విధేయుడు, యువర్స్ ఒబీడియంట్లీ అని పెట్టి మీ పేరు రాసి సంతకం పెడతాం. మీ విధేయుడు విధేయత చూపిస్తా ఉన్నాడు అన్నట్లుగా లెటర్ రాస్తాం. మన విధేయత చూపించాలి. ప్రభువారు కూడా ఆయన దేవుని కుమారుడుగా ఉండి, దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి లోకములో జీవించినటువంటి సమయమున తండ్రి చిత్తానికి విధేయత చూపించాడు. మానవునిగా ఉండి అప్పగించబడేటువంటి ఆ చివరి సమయమున ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు, ఈ సిలువ యాగం నేను భరించలేనేమో అని నీ చిత్తమే సిద్ధించునుగా కానీ తండ్రికి అప్పగించుకున్నాడు కదా. అంటే దేవుని చిత్తానికి విధేయత చూపించాడు. మనము కూడా విధేయత చూపించాలి. ఎలా విధేయత చూపించాలి? దానివల్ల మనకు ప్రయోజనం ఉన్నదా ఏంటి అనేటువంటి కొన్ని మాటలు మనము లేఖనాల్లో చూసినట్లయితే నిర్గమకాండము గ్రంథము చూడండి. దేవుని యొక్క వాక్యం మొట్టమొదటగా నిర్గమకాండము గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయిచు విధేయులమై ఉందుమనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ప్రజలందరూ కూడా వారు చేసినటువంటి ఒక పని ఇక్కడ మనం మోషే ఈ యొక్క నిర్గమకాండము గ్రంథములో తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నది దేవుని యొక్క వాక్యము? నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించినటువంటి ఒక సందర్భము జరిగింది. అక్కడ దేవుని యొక్క వాక్యము వినిపించడం జరుగుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని ఆఫీసెస్లో, కొన్ని ఫ్యాక్టరీస్లో కొన్ని సర్క్యులర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు రూల్స్ అనేటువంటివి తెలియజేసినప్పుడు ఆ రూల్స్ తెలుసుకొని వాటికి అక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరూ, ఆఫీస్లో పనిచేసేటువంటి వర్కర్స్ అందరూ ఏం చేయాలి? లోబడాలి. అంటే విధేయత చూపించాలి. విధేయత చూపిస్తే అధికారుల యొక్క, యజమానుల యొక్క కనికరం పొందుకుంటారు. వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు. తద్వారా మంచి బహుమానాలు కూడా పొందుకుంటారు. ఎవరైతే అవిధేయత చూపిస్తారో వారికి శిక్ష అనేటువంటిది కలుగుతుంది, లేకపోతే అభివృద్ధి అనేటువంటిది లేనటువంటిది ఈ లోకరీతిగా మనం చూస్తే. కానీ దేవుని యొక్క మాటకు మనము విధేయత చూపించకపోతే ఏమవుతుందంటే, మనము అవిధేయులుగా ఉంటే ఏమవుతుందంటే మనకు నరకం అనేటువంటిది కలుగుతుంది. జాగ్రత్త. దేవుని యొక్క మాటకు మనము విధేయత చూపించాలి. ప్రభువారు తన మాటను నీకు తెలియచెప్పకుండా, నువ్వు ఎలా నడవాలో నీకు ఆయన తెలియచేయకుండా, నీకు బోధించకుండా, తన ఉద్దేశాన్ని నీకు తెలియచేయకుండా నిన్ను ఎట్టి పరిస్థితుల్లో అగ్నిగుండంలో పడవేయడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రీతిగా నీకు సువార్తను ప్రకటన నువ్వు వినేట్లుగా దేవుడు చేస్తాడు. ఒక పాట వినొచ్చు, ఒక పాంప్లెట్ నీకు ఇవ్వచ్చు. ఎవరైనా వచ్చి, బ్రదర్ నువ్వు మారు మనసు పొందుకో, అమ్మా నువ్వు పాపక్షమాపణ పొందుకో, నువ్వు ఇలా తప్పులు చేస్తున్నావని నువ్వు చెప్పటం వాళ్ళ వంతు, నువ్వు వినటం వినకపోవటం నీ బాధ్యత. అంటే నీకు సువార్త అనేటువంటిది ఏదో ఒక రీతిగా ప్రకటించబడతా ఉంది. నేటి దినాలలో సువార్త విస్తారంగా ప్రకటించబడతా ఉంది కదా. అనేక మంది సేవకులు పనిచేస్తూ ఉన్నారు, సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. కొంతమంది మరణం అయిపోతా ఉన్నారు, హతసాక్షులు అయిపోతా ఉన్నారు. తినటానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది సేవ చేస్తూ ఉన్నారు. అనుకుంటుంది లోకము వాళ్ళు బ్రతకటానికి సేవ చేస్తారు అనుకుంటున్నారు. కానీ దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వారిని పోషించాలా లేదా అనేటువంటిది దేవుని చిత్తం.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారికి అప్పగించిన పని వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళు చేయటం వారి బాధ్యత, వినడం వినకపోవటం నీ బాధ్యత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మాటకు, అక్కడ ప్రకటించబడుతున్నటువంటి ఆ సువార్తకు, దేవుని యొక్క వాక్యానికి మనం అందరం ఏం చేయాలంటే లోబడాలి, విధేయులంగా ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క నిబంధనను, ఆ గ్రంథమును తీసుకుని వచ్చి తెలియచేసినటువంటి మాటలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారంటే, యెహోవాకు మేము ఆయన చెప్పినటువంటి మాటలన్నిటికీ మేము విధేయులముగా ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా చెప్పినవన్నీ మేము చేస్తాము. వినడం మాత్రమే కాదు, చాలామంది నేటి దినాన ఇక్కడే పొరపాటు పడతా ఉన్నారు. చాలామంది దేవుని యొక్క మాటలు వింటున్నారు కానీ చేయటంలా. ఆ చాలామందిలో నువ్వు కూడా ఉన్నావేమో కదా. ఆలోచన చేయండి. మనం అనుకోవచ్చు, పక్కన వాళ్ళని చూసి, ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు కానీ పాపం చేస్తానే ఉన్నారండి, దేవుని మాటలు అసలు వాళ్ళు వినట్లా అని మనం అనుకుంటున్నాం. వాళ్ళ గురించి మనం వింటున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ అనుకునేటువంటి ఈ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు మీలో ఎవరో ఉండుంటారు. అందుకే దేవుడు ఈ మాట మీతో మాట్లాడుతున్నాడు. యెహోవా చెప్పినవన్నీ చేయుచు, తల్లిదండ్రులను గౌరవించమని లేఖనం చెప్తా ఉంది, ఆజ్ఞ చెప్తా ఉంటే నువ్వు గౌరవిస్తున్నావా? గౌరవించడం అంటే వారికి మంచి బట్టలు కొనిచ్చి వాళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో, ఓల్డేజ్ హోమ్స్లో జాయిన్ చేసి వాళ్ళని ఎక్కడో విడిచిపెట్టి మీరు వేరేగా సుఖంగా ఉంటూ నీ భార్య బిడ్డలతో ఉంటే అది గౌరవించడమా? నేటి దినాలు ఎలా అయిపోయినాయి తెలుసా? ఫాదర్స్ డే, మదర్స్ డే అంటే వెళ్ళి వాళ్లకు ఒక 400 పెట్టి యాపిల్స్, ఆరెంజెస్, మామిడికాయలు అన్నీ తీసుకొని వెళ్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, కేక్ కట్ చేస్తున్నారు, స్వీట్ పెడుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో స్టేటస్లోనో పెట్టుకుని మేము తల్లిదండ్రులు గౌరవిస్తున్నాం, ఫాదర్స్ డే, మిస్ యూ డాడ్ అని పెట్టుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇదే తల్లిదండ్రులను గౌరవించేటువంటి విధము దేవుని యొక్క మాట ఏం చెప్తా ఉంది? నువ్వు ఎలా చేస్తా ఉన్నావు? విధేయులంగా ఉండాలి. యెహోవా చెప్పినటువంటివన్నీ కూడా నువ్వు చేసేటువంటి వానిగా నువ్వు ఉంటే నువ్వు విధేయత చూపించిన వాడుగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా ప్రభువారు తండ్రికి విధేయత చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. వాటితో మీరు పోల్చుకోండి. తండ్రిని గౌరవించాడు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాట విని చెప్పినటువంటి రీతిగా తను బలిగా అర్పించబడినటువంటి వాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. నువ్వు బలిగా అర్పించబడిన అవసరంలా నేటి దినాల్లో దేవుని మాటను విని దాని ప్రకారంగా నువ్వు చేస్తే చాలు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనంలో మనము చూచినట్లయితే నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగా కానీ 5వ వచనంలో ముగించి 6వ వచనంలో అంటున్నాడు, మాకు మేలు కలుగునట్లు, వినండి జాగ్రత్తగా, మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై. దేవుని యొక్క మాట వింటే మనకు ఏం కలుగుతుంది? ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి మాట మనకు మేలు కలుగుతుంది. ఒక మాట ఆలోచన చేయండి. దేవుని మాట వింటే చాలామంది ఏమంటారంటే, నాకేంటండి లాభం యేసయ్య మాట వింటే? నేను బైబిల్ని వింటాను, చదువుతాను, నాకేమైనా లాభం ఉందా? మా అమ్మాయికి పెళ్ళయిద్దా? మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా? నాకున్నటువంటి వ్యాధి పోతుందా? మన సమస్యలకి లింకు పెడతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట వింటే మాకు మేలు కలుగుతుందా అంటే ఖచ్చితంగా కలుగుతుంది. ఒకవేళ కలగకపోయినా ఆత్మానుసారముగా నువ్వు నడిచినట్లయితే, శారీరానుసారంగా నీకు ఈ లోకములో మేలు కలగకపోవచ్చేమో, కానీ నీ ఆత్మ యుగ యుగములు క్షేమంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరలోకములో, స్వర్గములో దేవుని చెంత అది సంతోషంగా గంతులు వేసేటువంటిదిగా ఉండడం మాత్రం 100% అది గ్యారంటీ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్షణికమైనటువంటి సంతోషం కోసం
క్షణికమైనటువంటి ఆనందం కోసం, ఈ లోకములో కొద్ది కాలం బతికేటువంటి బ్రతుకు కోసము, సుఖం కోసము నువ్వు తప్పులు చేయొద్దు, లంచాలు తీసుకోవద్దు, అన్యాయంగా వ్యాపారం చేయొద్దు. కొన్ని గంటలు మత్తునిగా ఉంటే నీ ప్రాణం ఎక్కడో తేలిపోతుందని నువ్వు మత్తు పదార్థాలకు బానిసగా అవ్వద్దు. డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతా ఉన్నారు. డబ్బులు లక్షలు కోట్లున్నాయి. అమెరికా వెళ్ళినటువంటి బిడ్డలు ఎలా ఉంటున్నారో ఆలోచన చేస్తున్నారా? ప్రియ తల్లిదండ్రులారా, మీకు దూరంగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఎలా ఉందో, మీ బిడ్డలు ఎలా ఉంటున్నారు? వాళ్ళు రక్షించబడ్డారా? వాళ్ళు రక్షణ పొందకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? రక్షించబడితే రక్షణను కాపాడుకుంటున్నారా? రక్షణలోనే వాళ్ళు జీవిస్తున్నారా? సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్, పబ్బులు, క్లబ్బులను తిరుగుతున్నారా? పార్టీలను ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? అక్కడ కల్చర్ ఏంటంటే యూత్లు, బాయ్స్, గర్ల్స్ అందరూ కలిసిపోయి తిరుగుతూ ఉంటారు. ఎలా నడుస్తారో మరి వాళ్ళకే తెలియాలి. అక్కడ వాళ్ళలో మీ బిడ్డలు కూడా భాగస్థులుగా ఉంటున్నారేమో. ఈ లోకంలో ఇక్కడ ఉన్నప్పుడే పాపంలో ఉన్నటువంటి మీ బిడ్డ అమెరికా వెళ్తే ఉద్యోగం చేస్తున్నాడు, కారు కొనుక్కుంటున్నాడు, మంచి విల్లా కొనుక్కున్నాడు, మంచి ఫ్లాట్ కొనుక్కున్నాడు, మంచిగా జీవిస్తున్నాడు అని అనుకుంటున్నావు. కానీ ఎలా ఉన్నాడు? పాపంలో ఇంకా పాతుకుపోతున్నాడేమో. ప్రియ దేవుని బిడ్డలారా, మనము యేసయ్యకు విధేయులముగా ఉండాలి, దేవునికి విధేయులుగా ఉండాలి, దేవుని యొక్క మాట వినేటువంటి వారముగా మనం ఉండాలి. మనం ఇక్కడ దేవునికి ఆయన చెప్పినటువంటి మాట నువ్వు విన్నట్లయితే, నేను విన్నట్లయితే మనం ఎలా ఉంటామంటే దేవుని సన్నిధిలో మనము ఆయనకు నమ్మకమైనటువంటి సాక్షులుగా ఉంటాం. దేవుని సన్నిధిలో మనము భయభక్తులను కలిగి జీవిస్తే, ఆయన మాట విని ఆ మాట ప్రకారం మనం నడిస్తే దేవుడు మనలను బహుగా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విధేయత చూపించాలి. అందుకే కీర్తన గ్రంథములో 18వ కీర్తనలో 44వ వచనంలో ఏమంటున్నాడంటే కీర్తనాకారుడు, నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! దేవుని మాట మనము వినగానే మనం ఎలా ఉండాలంట? ఆయనకు లోబడాలి, విధేయులవ్వాలి. తప్పు చేస్తున్నావు ప్రియకుమారుడా, నా బిడ్డ మీరు తప్పు చేస్తున్నారు, నా మార్గంలో నడవట్లా, మీరు మార్గంలో చెరిపివేసుకొని మీకు ఇష్టమైనటువంటి మార్గంలోనే నడుస్తూ ఉన్నారు, మునిగిపోతూ ఉన్నారు. అనేక సార్లు నేను మీ అందరూ కృప చూపించి మిమ్మల్ని లేవనెత్తుతుంటే మళ్ళీ తప్పులోనికి వెళ్ళిపోతున్నారు, పాప క్షమాపణ పొందుకొని మళ్ళీ తప్పు చేస్తూ ఉన్నారని దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే మీరు దేవుని మాటను పెడచెవిని పెడతా ఉన్నారు, చేసిన తప్పే చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా, ప్రియ యవన బిడ్డ, దేవుని యొక్క మాట వినగానే వారు ఎలా ఉన్నారంట? విధేయులయ్యారని లేఖనం సాక్ష్యం చెప్తాను. మీరు విధేయులు అవుతున్నారా? దేవుని మాట, యేసయ్య సమయం ఇచ్చాడు మీకు. సమయం ఉండగానే నీవు ఆయనకు లోబడాలి. సమయం ఉండగానే దేవుడిని యందు ప్రేమ చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ప్రేమ నువ్వు పొందుకున్నటువంటి సమయము, ఆ ప్రేమ నీకు కలిగి ఉన్నటువంటి సమయం, నీకు నిలిచి ఉన్నటువంటి సమయమే నువ్వు సద్వినియోగం చేసుకో. నువ్వు ఇన్ టైంలో ట్రైన్ ఎక్కడానికి స్టేషన్కి వెళ్ళిపోతే నువ్వు విడవబడతావు కదా. వేరే దేశానికి వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కడానికి నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళావు, ఇన్ టైంలో నువ్వు వెళ్ళకపోతే, చెక్ ఇన్ అయ్యేటువంటి టైంకి నువ్వు వెళ్ళకపోతే తలుపు మూయబడింది కదా. ఫ్లైట్ వెళ్ళిపోతున్న తర్వాత నువ్వు వెళ్తే ప్రయోజనం ఏంటి? లోకరీతిగానే అలా ఉంటే ప్రభువు రాబోతా ఉన్నారు, త్వరగా రాబోతా ఉన్నారు, నేను వస్తున్నానని ఆయన చెప్పారు. ఆయన అలానే చెప్తున్నాడులే. పాస్టర్ గారు ఎప్పటి నుంచి అంటే మాట్లాడతారులే, ఈ వాక్యం చెప్పేవాళ్ళు ఇలానే చెప్తారులే. నాకు టైం ఉంది, మా పిల్లలకు ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి వివాహం కావాలి, వాళ్ళకు పిల్లలు పుట్టాలి, వాళ్ళు పెరగాలి. ఎప్పుడు ఇంకా నువ్వు మారు మనసు పొందుకుంటావు? నా అప్పులు తీరాలి, తీరిపోయాయి, ఇంకెప్పుడు? నాకున్నటువంటి వ్యాధి నుంచి నువ్వు విడుదల పొందాలని కోరుకుంటున్నావు, అయినా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కదా. ఎంతకాలము దేవుని యొక్క మాట సమయం ఉండగానే నువ్వు పాటించాలి. ఇదే అనుకూల సమయం అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. దేవుడు చెప్తున్నాడు కదా, ఎందుకు లోబడట్లా? అనుకూలమైనటువంటి సమయము ప్రతికూలంగా మారేటువంటి ఒక సమయము, ఒక దినము
రాబోతా ఉంది. జాగ్రత్త, జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. నీ మార్గాన్ని సరి చేసుకో, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. దేవునికి విధేయత నువ్వు చూపిస్తే ప్రభువారు తప్పనిసరిగా నీకు విడుదలను అనుగ్రహిస్తాడు, నీకు విమోచన దయచేస్తాడు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో క్షేమంగా ఉండేటువంటి వాడవుగా ఉంటావు, ఉండేదానవుగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చదువుతున్నాను. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. విన్నారా ఈ మాట ప్రియ దేవుని బిడ్డలారా? నేను చదివినప్పుడు మరొకసారి మీరు చదవండి. కొన్ని మాటలు దీని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు యోహాను భక్తుడు ఇక్కడ అంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎలాంటి వాడంటే నిత్య జీవము కలిగినటువంటి వాడు, అంటే నిత్యము జీవించేటువంటి వాడు. మనం కోరుకునేటువంటిది ఇదే కదా, నేను ఎప్పుడు బ్రతకాలండి అంటే దాని అర్థం ఏంటి? నేను చావకూడదు. ఈ ఆలోచన, ఈ కోరిక మనం కలిగినటువంటి వాళ్ళంగానే ఉన్నాం. మన బిడ్డలు, మన అనుకున్న వాళ్ళు ఎప్పుడు బ్రతికే ఉండాలని మనం కోరుకుంటాం. అందుకే మనం ఏం చేస్తున్నాం? చక్కటి ఆహారం తింటున్నాం, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం. ఉదయాన్నే లేస్తున్నాం, రన్నింగ్కి వెళ్తున్నాం, జాగింగ్కి వెళ్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మంచి డైట్ తీసుకుంటున్నాం, ఉప్పు కారాలు తగ్గించుకుంటున్నాం, సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం, ఆలివ్ ఆయిల్ వాడుతున్నాం. ఎందుకని? మన ఆరోగ్యం కొరకు కష్టపడి పనిచేస్తున్నాం, డబ్బులు సంపాదించుకుంటున్నాం. ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తున్నాం, డాక్టర్ చెప్పినటువంటి ప్రతి మాట ప్రకారంగా, టైం ప్రకారంగా మెడిసిన్ వాడుతున్నాం. అంతా జాగ్రత్త పడుతున్నాం. ఎందుకంటే మనం ఎక్కువ కాలం బ్రతకాలి. 90 సంవత్సరాలు వచ్చినా కూడా మనం బ్రతకాలి. మన కోరిక అది, నిత్యము జీవించేటువంటి వాళ్ళు. కానీ లోకములో నిత్య జీవం అనేటువంటిది ఎవరికీ ఉండదు. పరలోకములో నిత్యము జీవించేటువంటి అనుభవం అనేటువంటిది మనకు ఉంటుంది. అలా ఉండాలి అంటే, నిత్య జీవం కలిగినటువంటి వాళ్ళుగా మనం ఉండాలంటే వాక్యం ఏం చెప్తా ఉందంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. కుమారుడు అంటే ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకంలో ఉన్నాడు కదా. తండ్రి అయినటువంటి దేవుడు తనలో ఉన్నటువంటి ఒక భాగమును యేసు అనేటువంటి పేరుతోటి ఈ లోకంలో జన్మింపచేశాడు. ఆయన కుమారుడిగా ఈ లోకంలో జీవించాడు. కుమారుడు ఎలాగ తండ్రి అయినటువంటి దేవునికి విధేయత చూపించాడో, నువ్వు నేను కూడా మన కొరకు ఈ లోకంలో మరణించినటువంటి యేసు అనేటువంటి పేరు కలిగిన దేవుని కుమారుని యందు మనము విశ్వాసం ఉంచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిత్య జీవము కలిగినటువంటి వాడు. ఒకవేళ విశ్వాసము ఉంచలేదనుకోండి, విధేయత చూపించలేదనుకోండి, ఏమవుతారు? ఆ మాటలోనే చెప్తున్నాడు కదా, కుమారునికి విధేయుడు కానివాడు. అంటే అందరూ విధేయత చూపిస్తారా? ఈ లోకంలో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడతా ఉంది. చర్చికి 500 మంది వస్తున్నారు, 50 మంది వస్తున్నారు, మీటింగ్ పెడితే 5 లక్షల మంది వస్తున్నారు. అందరూ రక్షణ పొందుకుంటున్నారంటే నో. 500 మందిలో 50 మందే పొందుకుంటున్నారేమో, 5 లక్షల మందిలో 5,000 మందే పొందుకుంటున్నారేమో కదా. మిగిలినటువంటి వాళ్ళు ఏమైపోతున్నారంటే దేవునికి విధేయత చూపించటంలా, యేసయ్యకు విధేయత చూపించటంలా, వాక్యానికి విధేయత చూపించటంలా. నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ రక్షించబడుతున్నారా? రక్షణ పొందినటువంటి వారు రక్షణను కొనసాగించుకోవడానికి జాగ్రత్త పడుతున్నారా? మనం పొందినటువంటి రక్షణను కూడా మనము కొనసాగించుకునేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అవిధేయత చూపిస్తే లేఖనం చెప్తా ఉంది, కుమారునికి విధేయుడు కానివాడు ఏమవుతాడంటే వాడు జీవము చూడడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు దేవునికి మహిమ అంటున్నానంటే, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. నువ్వు విధేయత చూపిస్తే, దేవుని మాటకు దేవునికి విధేయత చూపిస్తే, యేసయ్యకు విధేయత చూపిస్తే నువ్వు నిత్య జీవంలో ఉంటావు, నిత్యము జీవించేటువంటి అనుభవంలో ఉంటావు. ఒకవేళ విధేయత చూపించకపోతే జీవమును కలిగి ఉంటాడు. నిత్య జీవాన్ని వాడు చూడడు. కానీ ఎలాంటి పరిస్థితిలో ఉంటాడు అంటే, మనం అనుకోవచ్చు నిత్య జీవం లేకపోతే
మళ్ళీ అండి నేను మామూలుగా ఉంటే చాలు అనుకుంటున్నారేమో, కాదు, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుందంట. యేసయ్య ఉగ్రుడుగా ఉంటాడు నీ మీద. ఆయన ప్రేమ కలిగిన వాడే, కానీ కోపపడేటువంటి సమయం కూడా ఒకటి వస్తూ ఉన్నది, రాబోతా ఉంది, వస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు ప్రియ దేవుని బిడ్డలారా? దేవునికి విధేయుడుగా ఉంటే నీ మీద ఉగ్రత ఉండదు, ప్రేమ ఉంటుంది. నువ్వు దేవుడిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ దేవునికి విధేయత చూపించకపోతే, దేవుని మాటలు వింటున్నావు, విధేయత చూపించకపోతే, దేవుని మాట విని దానిని పెడచెవిని పెడుతున్నావు, త్రోసివేస్తా ఉన్నావు, నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవట్లా, పాపక్షమాపణ పొందుకోవట్లా, యేసయ్య రక్తంలో కడగబడట్లా, వాక్యం తెలుసు కానీ అనుసరించట్లా, ఏమవుతావు? దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చేటువంటి ఒక సమయము రాబోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమందరం ఎలా ఉండాలంటే ఆయన ఉగ్రతలో నిలిచి ఉండక మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి విధేయతగా జీవించేటువంటి ఆ కృపలో మనం నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాస్తా ఉన్నాడు. ఏలయనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను. జాగ్రత్తగా వినండి. క్రీస్తు సువార్తను అంగీకరిస్తామని ఒప్పుకొనటం వల్ల మనము విధేయత చూపించేటువంటి వాళ్ళంగా ఉంటా ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును మనము వినేటువంటి విషయములో అంగీకరించటంలో మనం ఎలా ఉండాలంటే విధేయత చూపించాలి. ఎన్నో మార్లు దేవుని యొక్క మాటలు వింటా ఉన్నాం. దేవుని యొక్క మాటలు విని ఇంకా టైం ఉందిలే అని విధేయత చూపించట్లా. ప్రభు రాకడకు టైం ఉందిలే అని నువ్వు లోబడట్లా. కరెక్టే, ఇంకా కొన్ని సూచనలు ఉన్నాయి, ప్రభు ఇప్పుడే రాడనుకో, కానీ నువ్వు ఉండాలి కదా, నీ ప్రాణం ఉండాలిగా. చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. యవన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి క్రికెట్ ఆడుతా చనిపోయాడు, ఎక్సర్సైజ్ చేస్తా జిమ్లో చనిపోయాడు, ప్రయాణమై వెళ్తా సడన్గా పడి చనిపోయారు, మాట్లాడుతానే చనిపోయారు. ఎన్ని వార్తలు వింటున్నాం, ఎన్ని చూడట్లేదు. మన ప్రాణానికి ఇంత లిమిట్ అనేటువంటిది ఉన్నదా? లేదు కదా. ఎప్పుడు మన ప్రాణం పోతుందో మనకు తెలియదు. మనము దేవుని యొక్క మాటకు మనము విధేయత ఖచ్చితంగా చూపించాలి. ప్రభువారు ఎలా విధేయత చూపించాలో ఆయన మనకు ముందు మాదిరికరంగా ఉన్నాడు. ఆయన విధేయత చూపించినటువంటి వానిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఒక మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసయ్యే మనకు మంచి మాదిరిగా, ఉదాహరణగా మన ముందు జీవించారు. విధేయత చూపించినటువంటి వానిగా ఉన్నాడు. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుణ్ణి, ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో నేను విధేయత చూపించడం ఏంటి అని ఆయన అనుకోవాలి. తండ్రి అయినటువంటి దేవుడు ఎలా చెప్పాడు అలాగే నడిచినటువంటి వాడుగా, వినడం మాత్రమే కాదు దాని ప్రకారంగా చేశాడు. ఆయన కోటాను కోట్ల దూతల చేత స్తుతులు పొందుతున్నటువంటి వాడుగా ఉండి, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి మలినంగా ఉన్నటువంటి, కష్టంగా ఉన్నటువంటి ఈ భూలోకములో ఆయన జన్మించడానికి స్థలం లేనటువంటి పరిస్థితులు ఆయన జన్మించింది మన కొరకే. ప్రియమైన బిడ్డలారా, అంటే దేవునికి విధేయత చూపించాడు. ఆయన ఆకలి కొన్నాడు, దప్పికొన్నాడు, కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు. ఇవన్నీ మనకు మాదిరిగా ఆయన జీవించినటువంటి వానిగా ఉన్నాడు. చివరకు ఆయన విధేయత చూపించి తండ్రి మాటను నెరవేర్చి ఆయన సిలువలో బలి అయ్యాడు కదా. ప్రియదేవుని బిడ్డలారా, కష్టం వస్తే యేసయ్యను విడిచిపెడుతున్నారు, మార్గాన్ని విడిచిపెడతా ఉన్నారు, మార్గాన్ని చెరిపేసుకుంటున్నారు, క్రైస్తవత్వాన్ని విడిచిపెడుతున్నారు, శిష్యునిగా నాకు అవసరం లేదని మార్గం చెరిపివేసుకుంటున్నారు.
ఉద్యోగం కొరకు, సర్టిఫికేట్స్ కొరకు వాళ్ళు క్రిస్టియానిటీని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది ఇది జరుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలా కాదు, కానీ దేవునికి విధేయులుగా ఉండండి. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోండి. ప్రభు ఎలాగ విధేయత చూపించాడు, నువ్వు కూడా ఆయన కుమారుడుగా ఉన్నటువంటి యేసయ్యకు నువ్వు విధేయత చూపిస్తే నువ్వు నిత్య జీవం కలిగినటువంటి వానిగా ఉంటావు. అటువంటి కృప ప్రభువు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్నమాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నాయన, ఈ లోక సంబంధముగా మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధముగా మేము నిత్యము జీవించేటువంటి వారముగా నిలిచి ఉండాలంటే మీరు ఏ విధముగా విధేయత చూపించారో మేము కూడా మీకు అదే రీతిగా విధేయత చూపిస్తే నిత్య జీవం కలిగినటువంటి స్థితిలో మేము ఉంటాం. మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా మీరు విధేయత చూపించిన దేవా, మీకు మేము విధేయత చూపించేటువంటి ఆ కృపను మాకు దయచేయండి, ఆ నడకను మాకు దయచేయండి, ఆ హృదయాన్ని మాకు దయచేయండి. మేమందరం నిత్యత్వంలో మీతో ఉండేటువంటి కృప దయచేయండి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నిత్య జీవం దయచేయండి నాయన. విధేయత నేర్పించండి. యవన ప్రాయంలో ఉన్నటువంటి వారిని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని, సంటి బిడ్డల మొదలుగున్న ప్రతి ఒక్కరిని మీ యందు భయభక్తులతో పెరిగేటువంటి రీతిగా, కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డల కుటుంబాన్ని కూడా అటువంటి రీతిగా మీరు విధేయులుగా ఏర్పాటు చేసి మీ సన్నిధిలో యుగయుగములు ఉండేటువంటి ఆ కృప దయచేయమని, శాశ్వత ఆనందమును అనుగ్రహించి ఆశీర్వదించమని, ఈలోక సంబంధమైన దీవెనలు సమస్తమును అనుగ్రహించి ఆశీర్వదించమని, మహిమా గంత ప్రభావాలు మీకు ఆరోపిస్తే సేరామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.